దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో, నీకు తప్పక సహాయం దొరుకుతుంది. దేవుణ్ణి బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో, నీకు తప్పకుండా సహాయం జరుగుతుంది కదా. నేను ఎన్నో రోజుల నుంచి ఎంతగానో ధైర్యంగా ఉన్నాను, కానీ నాకు సహాయం దొరకట్లేదు. వీళ్ళు నా పని చేస్తారు, వీళ్ళు నా ఎంతో ఈ యొక్క సొసైటీలో, సమాజంలో ఎంతో పలుకుబడితో ఉన్నారు, ఎంతో ఆస్తిపరులుగా ఉన్నారు, వారు నా స్థితిని మారుస్తారు, వారు నాకు సహాయం చేస్తారు, వారు నన్ను నిలబెడతారు అన్న ధైర్యం నీకుందేమో. కానీ ఇప్పుడు వారి మాటలు, వారి ప్రవర్తన, వారిని చూస్తున్నప్పుడు నీలో నీకే నిరుత్సాహం, ఒకలాంటి డిసప్పాయింట్మెంట్. ఇంక అయిపోయింది, నా జీవితాన్ని ఇంకెవరు మార్చలేరు, వారు చేస్తారు అని నేను అనుకున్నాను, కానీ వారు నా జీవితంలో జోక్యం చేసుకోవట్లేదు, వారు నాకు సహాయం చేయరు అని నువ్వు బాధపడుతున్నావేమో. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటావో తప్పక దేవుడు సహాయం చేస్తాడు. మన దేవుడు ఎటువంటి దేవుడో తెలుసా? ఒక వాక్యాన్ని మనం చదువుదామండి. యెషయా 43వ అధ్యాయము 19వ వచనం. యెషయా 43వ అధ్యాయము 19వ వచనం. ఆయన ఎవరో తెలుసా? దేవుడు, నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారులలో నదులు పారజేయుచున్నాను. అరణ్యంలో, ఒక అడవులో త్రోవ అనేది ఉంటుందా? ఒక దారి అనేది ఉంటుందా? అక్కడ కూడా నేను ఎడారులలో వాటరే ఉండవు, మనకు అక్కడ నీళ్ళనేవి కనిపించవు, కానీ మన దేవుడు ఎడారుల్లో నదులను ప్రవహింపజేస్తున్నాను. అంత గొప్ప దేవుణ్ణి నేను కలిగి ఉన్నాం కదా. నువ్వు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటే నీకు తప్పక సహాయం చేస్తుంది. అంత గొప్ప దేవుడు కాబట్టి నువ్వు ఆయన బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు ఫిలిస్తీయులను యుద్ధం నుంచి వచ్చిన తర్వాత సిగ్లాగుకు వచ్చారు. 3 రోజుల తర్వాత ఆ సిగ్లాగ్లో ఎవరున్నారండి? దావీదు యొక్క కుమారులు, కుమార్తెలు, భార్యలు అందరూ ఉన్నారు. అంతేకాకుండా దావీదుతో ఉన్న 600 మంది, వారి యొక్క కుమారులు, కుమార్తెలు అందరూ కూడా అక్కడే ఉన్నారు. కానీ వీరు 3 రోజులు ఆ ఫిలిస్తీన్ల కోసం యుద్ధానికి వెళ్ళారు. ఆ 3 రోజుల్లో ఈ సిగ్లాగ్లో ఉన్న వారి యొక్క పిల్లలను అందరినీ, వారి యొక్క ఆస్తిని అమాలేకులు వచ్చి వారిని చంపకుండానే వారిని తీసుకెళ్ళిపోతారు. వారి కలిగిన వాటన్నిటినీ కూడా, ఆ గుడారాలన్నింటినీ కూడా కాల్చివేస్తారు. ఆ విషయం 3 రోజుల తర్వాత దావీదుతో ఉన్న 600 మంది వచ్చి చూసినప్పుడు వారు ఎంతగానో బాధపడిపోతారు. అక్కడ దావీదు గురించి ఒక మాట ఉంటుంది. 1 సమూయేలు 31వ అధ్యాయంలో దావీదు ఏడవడానికి శక్తి లేక బిగ్గరగా ఏడ్చాడంట. ఇంకా ఏంటి నా పరిస్థితి, అంతా పోయింది, నా బిడ్డలు, నా కుమారులు, నా కుమార్తెలు, నా భార్యలు సమస్తము పోయాయి అని ఏడుస్తూ ఉన్నప్పుడు అతనితో ఉన్న 600 మంది ఏం చేయాలి? ఓదార్చాలి కదా. కానీ వాళ్ళు ఏం చేశారు? ఈ పరిస్థితి నీ వల్లే వచ్చింది దావీదు అని చెప్పి, ఆ పరిస్థితి నీ వల్లే వచ్చింది, మేము కూడా సమస్తాన్ని కోల్పోవడానికి, మేము కూడా మా వారిని కోల్పోవడానికి కారణం నువ్వే అని చెప్పి దావీదును చంపడానికి రాళ్ళెత్తారంట. ఇంకా అక్కడికి దావీదుకి ఇంకా అక్కడ ధైర్యం ఎక్కడుంది? అతన్ని ఓదార్చడానికి నాన్న వాళ్ళు ఎవరూ లేరు. తనతో ఉన్న సైన్యము 600 మంది కూడా అతన్ని చంపడానికి రెడీగా ఉన్నారు. ఇంకా దావీదు పరిస్థితి ఎలా ఉంది? ఒక వాక్యాన్ని మనం చదువుదామండి. 1 సమూయేలు 30వ అధ్యాయము 6వ వచనం. 1 సమూయేలు 30వ అధ్యాయము 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. చూసారా, ఆయనకి ఈ లోకానుసారంగా ఆ ఆదరణ అనేది ఆ సమయంలో దొరకలేదు. ఈ లోకానుసారంగా మనుషులకు ఆయనకి కళ్ళకి కనిపిస్తున్నారు ఎదురుగా రాళ్ళు పట్టుకొని ఆయన మీద వేయడానికి. లోకానుసారంగా ఆయనకి సహాయం దొరకట్లేదు, లోకానుసారంగా ఆదరణ లేదు. పారిపోదామన్న ఆ పరిస్థితి గుండా కూడా వారు పట్టుకొని చంపే కోపంలో వాళ్ళందరూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని అక్కడ ఉన్న యాజకులను ఏఫీదు తీసుకొని రమ్మని చెప్పి దేవుని యొద్ద విచారణ చేశారు. ప్రభా, నిన్ను బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నానయ్యా, ఈ యొక్క పరిస్థితుల్లో మేమిప్పుడు
తరిమిన ఎడల అమాలేకులు ఎక్కడున్నారో మేము వెతికితే వారు మాకు దొరుకుతారా? మా బిడ్డలు, మా భార్యలు, మా సంపద అంతా మాకు కలుగుతుందా అని దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్తారు, మీరు తరిమిన ఎడల తప్పకుండా వారిని పొందుకుంటారు అని చెప్పినప్పుడు దావీదు ఆ 600 మంది బయలుదేరినప్పుడు ఆ 600 మందిలో 200 మంది అలసిపోయి ఒక ప్రాంతంలో ఉండిపోతారు. ఆ 600 మందిలో 200 మంది తర్వాత 400 మందితో తన ప్రయాణం చేస్తుండగా 400 మందితో ప్రయాణం వెళ్తూ ఉండగా అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తారు. ఆ వ్యక్తి ఇంకా చనిపోయే స్థితిలో ఉంటారు. వీళ్ళు జాలిపడి ఆ వ్యక్తిని లేపి ఆహారము నీళ్లు ఇచ్చి అతన్ని బ్రతికిస్తారు. ఆ బ్రతికిచ్చినప్పుడు ఆ వ్యక్తి, ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడ ఉన్నావు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు, నేను ఐగుప్తుడిని, అమాలేకీయులతో యుద్ధానికి ఐగుప్తుడినై ఉండి అమాలేకీయుల సైన్యంలో ఒక సైనికుడిని. నేను ఆ 3 రోజుల క్రితం సిగ్లాగులో సమస్తాన్ని తీసుకుపోయాను. నేను బాగలేదని చెప్పి మా రాజు నన్ను ఇక్కడ వదిలేసి ఆ సైన్యాన్ని అంతా తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పినప్పుడు అప్పుడు దావీదు అడుగుతాడు, మేము మీకు సహాయం చేశాం కదా, నువ్వు మాకు సహాయం చేస్తావా? మా వారందరూ ఎక్కడున్నారో, ఆ సైన్యము ఆ యొక్క అమాలేకీలందరూ దోచుకున్న వాళ్ళందరూ ఎక్కడున్నారో మాకు సహాయం చేస్తా ఉంటే ఆ యొక్క వ్యక్తి అడుగుతాడు దావీదుని, నువ్వు నాకు ప్రమాణం చేస్తావా? నాకు కానీ ఎవరికి నాకు హాని చేయను అని చెప్తే నేను తప్పకుండా చేస్తానని చెప్పినప్పుడు దావీదు ఒప్పుకుంటాడు. ఆ యొక్క వ్యక్తి దావీదును తీసుకెళ్తాడు. వాళ్ళు అందరూ ఎక్కడున్నారో చెప్పినప్పుడు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళినప్పుడు వీరు ఏదైతే ఇశ్రాయేల్ నుంచి దోచుకున్నారో అమాలేకీలు, ఆ యొక్క ఆహారంతో, ఆ యొక్క డబ్బులతో, ఆ యొక్క ధనముతో వారందరూ కూడా చాలా ఆనందంతో ఆ భోజనాలు చేస్తూ నృత్యాలు చేస్తూ అక్కడ ఉండడం బట్టి దావీదు ఉదయం నుంచి సంధ్యవేళం నుంచి రాత్రి వరకు వారందరినీ చంపేస్తా వారందరినీ హతము చేశారు. ఆ అమాలేకీల్లో పారిపోయిన 400 మంది యవ్వనస్తులు తప్ప మిగతా వాళ్ళందరూ హతమైపోయారు. హతమైపోయిన తరువాత ఏం జరిగిందంటే దావీదు అక్కడ వారు తీసుకొచ్చిన వారన్నిటిని వారు తీసుకున్నారు. ఏదైతే వారు పోగొట్టుకున్నారో వాటన్నిటిని, కుమారులను కుమార్తెలను, వారి ఆస్తిని సంపదను అన్నిటిని వారు పొందుకున్నారు. అందుకే దేవుడు ఒక మాట చెప్తాడు, 1 సమూయేలు 30:19 కుమారులేమి కుమార్తెలేమి దోపిడీ సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. డేవిడ్ రీస్టోర్ ఎవ్రీథింగ్. ఆ దావీదు ప్రతిదీ కూడా పొందుకున్నాడంట. చూసారా, దావీదు అక్కడ దేవుని బట్టి ధైర్యాన్ని తెచ్చుకోకపోతే ఏమైపోయేవాడండి? ధైర్యాన్ని తెచ్చుకోకపోతే ఏమైపోయేది? అయ్యో, నా దగ్గరున్న ప్రజలు నన్ను చంపడానికి చూస్తున్నారే, నాకు ఆదరణ ఇక్కడ ఏది లేదే అనుకోకుండా దేవుణ్ణి బట్టి దేవుడు నాకు సాయం చేస్తాడు. దేవుణ్ణి బట్టి ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. ఏదైతే పోగొట్టుకున్నాడో సమస్తాన్ని, బైబిల్లో ఉంది కదండి, పోగొట్టుకున్నది కొద్దిదేమి గొప్పదేమి సమస్తాన్ని దావీదు రక్షించుకొనేను. ఎంత గొప్ప మాట కదా! అది దేవుడు వలనే పొందగలుగుతాం, అది దేవుడు సహాయం వలనే పొందగలుగుతాం కదా. దావీదు ఒక డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు, కానీ తర్వాత కొంత సమయానికే, కొన్ని గంటలకే అంతా ఎందుకు పొందుకోగలిగాడో తెలుసా? దేవుణ్ణి బట్టి ధైర్యాన్ని తెచ్చుకున్నాడు దావీదు. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఇక్కడ మనుషులందరూ నన్ను చంపాలని చూస్తున్నారు, నాకు ఆదరణ లేదు, నా కన్నీరు వస్తుంది, నా బిడ్డలు ఎలా ఉన్నారో, నా కుమార్తెలు ఎలా ఉన్నారో, నా యొక్క భార్యలు ఎలా ఉన్నారో, నా ఆస్తంతా పోయింది, ఏమీ లేదు, బూడిద కనిపిస్తుంది నా యొక్క ఇక్కడ డేరాల దగ్గర, ఏం జరుగుతుంది? కానీ దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మన పరిస్థితులు కూడా కొన్నిసార్లు అలానే ఉంటాయి కదా. అంతా అయిపోయింది అనుకుంటావు, కానీ దేవుడు పోగొట్టుకున్న ప్రతి దానిని దావీదుకి ఎలా అనుగ్రహించాడో, కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దేవుడు సమస్తాన్ని దావీదుకి అనుగ్రహించాడో నీకు నాకు అనుగ్రహించగలిగిన గొప్ప దేవుడు. కానీ ఎప్పుడో తెలుసా? నువ్వు నేను దేవుణ్ణి బట్టి ధైర్యం పొందుకోవాలి. నువ్వు నేను దేవుణ్ణి బట్టి ధైర్యాన్ని పొందుకోవాలి. ప్రభా, నువ్వు సహాయం చేస్తావు, నా పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నేను నిన్ను విడిచిపెట్టను, నేను నీ యందు నిన్ను బట్టి నేను ధైర్యం వహిస్తున్నాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే దావీదును లాగా ధైర్యాన్ని పొందుకుంటావో నీ నిరీక్షణను దేవుడు సిగ్గుపరచడు.